ఫ్రెండ్స్, మన భారతదేశ చరిత్రలో సింధు నాగరికతతో మొదలై బ్రిటిషర్ల కాలం వరకు ఎందరో గొప్ప రాజులు ఈ దేశాన్ని రూల్ చేశారు. ఇండియాని పాలించిన కొందరు గొప్ప రాజుల పేర్లు అడగగానే అందరూ అశోకుడు అని, శివాజీ మహారాజ్ అని, అక్బర్ అని ఇలా కొందరు రాజుల ప్రస్తావన మాత్రమే తీస్తారు. కానీ వీళ్ళే కాకుండా ఎంతో మంది గొప్ప రాజుల గురించి మనకి స్కూల్లో కానీ హిస్టరీ బుక్స్ లో కానీ ఎప్పుడూ ఎవరూ చెప్పలేదు. ఈ రాజులు మన భారతదేశ ఆర్ట్, ఆర్కిటెక్చర్, సైన్స్ ఇంకా ఎన్నో రంగాలలో ఎదుగుదలకి కారణమయ్యారు. అందుకే ఈ రోజు మనం మన చరిత్ర మరిచిన నలుగురు గొప్ప రాజుల గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. Let's get back into the video. ఇప్పుడు మనం తెలుసుకునేది రాష్ట్రకూట రాజులలోనే గొప్పవాడు అయిన అశోక ఆఫ్ ద సౌత్ గా పిలువబడే అమోఘవర్ష నృపతుంగ గురించి. భారతదేశాన్ని పాలించిన అందరి రాజుల కంటే ఎక్కువ సంవత్సరాలు పాలించిన గొప్ప రాజే అమోఘవర్ష. వీరు 14 సంవత్సరాల వయసులోనే రాజు అయ్యి 1814 నుండి 1878 మధ్య కాలంలో ఏకంగా 64 సంవత్సరాలు రాష్ట్రకూట రాజ్యాన్ని పరిపాలించారు. వీరి రాజ్యం ఒకప్పుడు కర్ణాటక వరకే ఉండేది. ఎప్పుడైతే పరాక్రమ వీరుడు అమోఘవర్ష రాజు అయ్యాడో అప్పుడు వీరు ఎన్నో యుద్ధాలు గెలుస్తూ వీరి రాజ్యాన్ని ప్రెజెంట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వరకు విస్తరింపజేశారు. ఒక సౌత్ ఇండియన్ రాజ్యం అయ్యి ఉండి ఉత్తరప్రదేశ్ వరకు పాలించిన మొదటి రాజు అమోఘవర్ష. ఇంకా అమోఘవర్ష ద్రవిడ దేశాలు అయిన చోళ, చేర, పాండ్య రాజ్యాలను కూడా తన స్నేహితులుగా మార్చుకున్నాడు. ఇదే కాకుండా ఒకసారి ఒక జ్యోతిష్యుడు అమోఘవర్ష రాజ్యానికి ఒక విపత్తు రాబోతుందని చెప్పగానే కొల్హాపూర్ లక్ష్మీదేవికి తన వేలుని బలి ఇచ్చి తన దయాగుణాన్ని చాటుకున్నాడు. అమోఘవర్ష ఒక గొప్ప యోధుడుగానే కాకుండా గొప్ప కవిగా కన్నడ మరియు సాంస్క్రిట్ లో ఎన్నో కావ్యాలు రాశాడు. ఆర్కిటెక్చర్ లో రాష్ట్రకూట క్యాపిటల్ సిటీగా ఉన్న మాన్యఖేట సిటీని అమోఘవర్షాన్ని నిర్మించాడు. అంతేకాకుండా పట్టదక్కల్లో జైన్ టెంపుల్స్ కూడా ఈయన కాలంలోనే నిర్మించబడ్డాయి. ఇలా ఎన్నో ఘనతలను సాధించిన ఒక గొప్ప రాజు గురించి అసలు ఏ చరిత్ర పుస్తకం కూడా వివరంగా చెప్పలేదు. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉంది ఉత్తర భారతదేశం మొత్తాన్ని ఏకం చేసి తనకంటూ ఒక గొప్ప పేరుని తెచ్చుకున్న, ప్రజల కోసం తాను వేసుకున్న ఆభరణాలు, ధనాన్ని సైతం దానం చేసిన ఒక గొప్ప రాజు వీరే హర్షవర్ధనుడు. కానౌజ్ ని క్యాపిటల్ సిటీగా హర్ష 606 నుండి 647 వరకు తన రాజ్యాన్ని పాలించాడు. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. 16 ఏళ్లకే రాజు అయిన హర్షవర్ధనుడికి తన రాజ్యాన్ని భారతదేశం అంతటా విస్తరించాలనే కోరిక ఉండేది. దీనికోసం హర్ష ఉత్తర భారతదేశంలో గల ఆల్మోస్ట్ అన్ని రాజ్యాలను తన సొంతం చేసుకున్నాడు. రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, ఒరిస్సా ఇలా కాశ్మీర్ తప్ప అన్ని నార్త్ ఇండియన్ స్టేట్స్ లో తన ఆధిపత్యాన్ని సాధించాడు హర్ష. ఇలా తన పరాక్రమని సౌత్ ఇండియా వైపు కూడా కొనసాగిద్దాం అనుకున్నాడు. కానీ అప్పుడే హర్షవర్ధనుడికి ఒక స్ట్రాంగ్ ఎనిమీ ఎదురయ్యాడు. దీని గురించి మనం తర్వాత చూద్దాం. హర్ష మహాయాన బుద్ధిజం గురించి అందరికీ తెలియాలని కానౌజ్ అలాగే ప్రయాగ్ లో మహామోక్ష పరిషత్స్ అనే అసెంబ్లీస్ ని ప్రతి 5 సంవత్సరాలకి నిర్వహించేవాడు. ఈ అసెంబ్లీస్ కి 20 రాజ్యాలకు చెందిన రాజులు, కొన్ని వేల పూజారులు హాజరయ్యారు. ఈ సభలు ముగిసిన చివరి రోజు హర్షవర్ధనుడు తనకు ఉన్న ధనాన్ని ఇంకా చివరకు తన ఒంటిపై ఉన్న నగలను సైతం రాజ్యంలో గల పేద ప్రజలకు దానం చేశాడు. ఇదే కాకుండా హర్షవర్ధనుడు నలంద విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందడానికి ఒక రకంగా కారణమయ్యాడు. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం గల ఒక వ్యక్తిని చాలా మంది హిస్టోరియన్స్ ఆఖరి గొప్ప హిందూ చక్రవర్తి అని పొగిడారు. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజు దక్షిణ భారతదేశంలో తన రాజ్యాన్ని విస్తరించాలనుకున్న సమయంలో బాదామి చాళుక్య రాజు అయిన పులకేశి II చేతిలో 637లో ఓడిపోవాల్సి వచ్చింది. ఫ్రెండ్స్, మన భారతదేశ చరిత్రలో మీకు ఎంతో ఇష్టమైన రాజు ఎవరో కింద కామెంట్స్ లో చెప్పండి. నెక్స్ట్ హర్షవర్ధనుడి కథలో మనం చూసిన పులకేశి II దక్షిణ భారతదేశంలో పుట్టిన గొప్ప రాజుల్లో ఒకరు. ఇప్పుడు మనం తెలుసుకోబోయేది అతని కథనే. కన్నడలో ఇమ్మడి పులకేశన్ గా పిలువబడే పులకేశి II బాదామి చాళుక్యులలో చాలా గొప్పవాడు. ఆనాటి రాజులలో గొప్ప వీరుడు అయిన హర్షవర్ధనుడిని సైతం ఓడించి సౌత్ ఇండియాలోనే తనని మించిన రాజు లేడని ప్రూవ్ చేసుకున్నాడు పులకేశి II. వీరు 610 నుండి 642 కాలం వరకు బాదామి చాళుక్యుల రాజ్యాన్ని పాలించాడు. ముందుగా బనవాసికి చెందిన కదంబులను, ఆ తరువాత తల్లక్కడికి చెందిన గంగలను ఓడించి దక్షిణ భారతదేశంలో ఒక బలమైన రాజ్యాన్ని నిర్మించాడు. అంతేకాకుండా గుజరాత్ లోని రాజులని కూడా ఓడించి గుజరాత్ నుండి కర్ణాటక, గోవా, మహారాష్ట్ర అండ్ ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని భాగాలను తన సొంతం చేసుకున్నాడు. చాళుక్యుల తర్వాత సౌత్ లో బలంగా ఉన్న పల్లవ రాజు అయిన మహేంద్రవర్మన్ని సైతం పులకేశి ఓడించాడు. ఇలా హర్షవర్ధనుడితో చేసిన
జరిగిన యుద్ధం గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. ఇవన్నీ కాకుండా అరబ్స్ నుండి ఇండియాపై జరిగిన మొదటి దాడిని ఆపిన ఘనత కూడా పులకేశికే దక్కుతుంది. ఇదే కాకుండా చాళుక్యులు దక్షిణ భారతదేశంలో వెసరా స్టైల్లో గుడులను నిర్మించడం మొదలుపెట్టింది కూడా పులకేశి రాజుగా ఉన్న కాలంలోనే. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే వరంగల్లో గల భద్రకాళి ఆలయాన్ని పులకేశియే 635లో నిర్మించినట్లు ఆధారాలు చెబుతున్నాయి. మరి ఇంతటి గొప్ప చరిత్ర గల రాజు ఎలా చనిపోయాడు అని అనుకుంటున్నారా? ఇంకేముంది, తన రాజ్యాన్ని విస్తరింప చేయాలనే కోరిక తన చావుకు కారణమైంది. 645లో పల్లవరాజు నరసింహవర్మ బాదామి చాళుక్యులపై దండయాత్రకు వచ్చి పులకేశి యొక్క మరణానికి కారణమయ్యాడు. ఇలా సౌత్ ఇండియాకి చెందిన ఒక గొప్ప యోధుడి కథ ముగింపుకి వచ్చింది. ఫైనల్ గా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది కాశ్మీర్ ని పాలించిన లలితాదిత్య ముక్తపీడ. అసలు ఈ రాజు గురించి ఎప్పుడైనా మీరు ఏదైనా బుక్ లో కానీ ఎక్కడైనా బయట అసలు విన్నారా? నాకు తెలిసి అందరి ఆన్సర్ నో అని ఉంటుంది. ఎందుకంటే అసలు ఏ హిస్టోరియన్ కూడా ఈ వీరుడి గురించి చెప్పలేదు, వాళ్ళ బుక్స్ లో రాయలేదు. కానీ నిజానికి అయితే లలితాదిత్య ముక్తపీడ కాశ్మీర్ ని పాలించిన అందరి రాజుల్లోకెల్లా చాలా గొప్పవాడు. ఈయన మన దేశ కీర్తిని కాస్పియన్ సీ వరకు విస్తరింపజేశాడు. ఇలాంటి గొప్ప రాజు గురించి తెలిస్తే అసలు ఈయన గురించి అందరూ ఎందుకు దాచిపెట్టారా అని మీకు అనిపిస్తుంది. ఇక ఈయన గొప్పతనం గురించి చూద్దాం. లలితాదిత్య ముక్తపీడ కాశ్మీర్ ని పరిపాలించిన కర్కోట రాజవంశానికి చెందిన ఒక గొప్ప రాజు. ఈయన 724 నుండి 761 మధ్య కాలంలో కాశ్మీర్ ని పరిపాలించాడు. లలితాదిత్య పరిపాలన కాలాన్ని గోల్డెన్ ఏజ్ ఇన్ కాశ్మీర్ గా పిలిచేవారు. లలితాదిత్య పాలించిన సమయంలో కాశ్మీర్ ని ఒక సైడ్ తిబెటిన్స్, మరోవైపు అరబ్స్ ఆక్రమించడానికి ప్రయత్నించేవారు. వీళ్ళ నుండి తన రాజ్యాన్ని రక్షించుకోవడానికి 2 వేర్వేరు యుద్ధాలు చేసి టిబెట్ నుండి మరియు అరబ్ల నుండి తన రాజ్యాన్ని కాపాడాడు. ఇంత పెద్ద దేశాలను ఒంటి చేతితో ఓడించగలిగాడు లలితాదిత్య. వేరే దేశాలనే కాకుండా ఇండియాలో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు. ముందుగా కానోజ్ ని పాలిస్తున్న యశోవర్మను ఓడించాడు. ఆ తర్వాత రాష్ట్రకూటాస్ ని ఓడించి కావేరీ నది వరకు తన రాజ్యాన్ని విస్తరించాడు. తన రాజ్యంలో చాలా గ్రామాలని అలాగే వాటర్ ట్యాంక్స్ ని కూడా నిర్మించాడు. వీరు కాశ్మీర్ లో భారతదేశంలోనే పురాతనమైన సూర్య దేవాలయాన్ని నిర్మించారు. ఈ గుడి నేడు శిథిలావస్థలో ఉన్నా కూడా ఒక ఆర్కిటెక్చరల్ మార్వెల్ గా నిలుస్తుంది. ఈయన కాశ్మీర్ లో తన క్యాపిటల్ సిటీ అయిన పరిహాసపురాన్ని కూడా కట్టాడు. ఈ సిటీ యొక్క స్థితిలాలు ఇప్పటికీ కూడా మనకి కాశ్మీర్ లో కనిపిస్తాయి. లలితాదిత్య పరిపాలనలో ప్రజలు అంతా చాలా సుఖశాంతులతో ఉండేవారు. అందుకే వీరు పాలించిన కాలాన్ని స్వర్ణయుగంగా పిలిచేవారు. ఈయన గొప్పతనం ఈయనతోనే ముగిసింది. కాశ్మీర్ను పాలించిన ఒక గొప్ప రాజుగా పేరు సంపాదించుకున్నాడు లలితాదిత్య. కానీ చరిత్రలో తన స్థానాన్ని దక్కించుకోలేకపోయాడు. ఇలాంటి ఒక గొప్ప అన్సంగ్ వారియర్ మన దేశంలో ఉండటం మనకి ఎంతో గర్వకారణం.